హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ ఫ్రీ జాబ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి లేటెస్ట్గా భారీ స్థాయిలో అయితే నిరుద్యోగులకు అవకాశం అయితే కల్పించడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు నిన్న అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. వీటికి 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈసారి వేకెన్సీ చూసుకున్నట్లయితే మనకు 38,926 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారని ఇక్కడ క్లియర్గా మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. వీటికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకున్న విధంగా అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. వాళ్ళ డివిజన్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో భర్తీ చేయబోతున్నారని ఇక్కడ క్లియర్గా అయితే మనకు నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే మనకు 1,716 పోస్టులు, తెలంగాణ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే మనకు 1,226 పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారని మనకు నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే జరిగింది. వీటికి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకున్నట్లయితే మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. రేపు నెల 5వ తేదీ వరకు మనము ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వీటి వివరాలు తెలుసుకునే ముందు ఉన్నది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెచ్చినటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికన్నా ముందు అయితే తీసేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. విన్న తర్వాత 10 మందికి సెట్ చేయండి. అన్ని రకాల వంటి గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, వర్క్ ఆన్ జాబ్స్, అలాగే టైపింగ్ జాబ్స్ కూడా జెన్యున్గా అప్డేట్ అవ్వడం జరుగుతుంది మన ఛానల్లో. అయితే గ్రామీణ డార్క్ సేవ కింద అయితే ఈ పోస్టులు అనేది భర్తీ చేస్తున్నామని ఇక్కడ క్లియర్గా అఫీషియల్ నోటిఫికేషన్ అంతా మెన్షన్ అయితే జరిగింది. ఈసారి పోస్టుల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ ఎవరుతున్నారో వాళ్ళకి 1,716 పోస్టులు, తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరుతున్నారో 1,226 పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారని ఇక్కడ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే జరిగింది. ఇక్కడ కేటగిరీ వైజ్గా చూసుకున్నట్టు మనకు బీపీఎంకి పర్ మంత్కి 12,000 రూపాయలు, అలాగే ఏపీ అండ్ బిఎం అండ్ డార్క్ సేవకు వచ్చేసి మనకు 10,000 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. మిగతా అలవెన్స్తో సహా మనకు ఉంటాయని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే జరిగింది. ఇంకా ఎలిజిబిలిటీ చూసుకున్నట్టే మనకు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టే మనకు ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీకి వచ్చేసి 3 సంవత్సరాలు, ఈడబ్ల్యూకి వచ్చేసి నాన్ ఏజ్ రిలాక్సేషన్స్ అనమాట. అంటే ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు. పర్సనల్ డిజేబిలిటీ అండ్ పీడబ్ల్యూకి వచ్చేసి 10 సంవత్సరాలు, పర్సనల్ విత్ డిజేబిలిటీ వచ్చేసి పీడబ్ల్యూ అండ్ ఓబీసీ వాళ్ళకి అనమాట 13 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ పీడబ్ల్యూ అండ్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 15 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే మిగతా అలవెన్స్ తో సహా మనకు క్లియర్ గా అయితే మెన్షన్ అయితే జరిగింది. వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలో కానీ అలాగే బోర్డులో కానీ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్లై చేసిన క్యాండిడేట్స్ ఎవరుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా బైసికల్ అంటే సైకిల్ తొక్కడం అయితే కంపల్సరీగా అయితే రావాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఖాళీగా ఉన్నటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే ఖాళీగా ఉంటాయో ఆ పోస్టులు అయితే వాళ్ళకు భర్తీ చేస్తారో, అలాగే తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరుతున్నారో వాళ్ళకు ఉన్నటువంటి డివిజన్లలో పోస్టులు ఏవైతే ఖాళీగా అయితే ఉంటాయో ఆ ఖాళీల ప్రదేశాల్లో వీళ్ళు ఈ పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు. వీటికి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకున్నైతే మనకు 100 రూపాయలు అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట, పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసి ట్రాన్స్జెండర్ ఉమెన్కి వచ్చేసి ఎవరికైనా కానీ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదని ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. వీటికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే ఇండియా పోస్టల్ రిక్రూట్మెంట్ 2022 అప్లై అని ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అవుతున్నారో 1కి 2 సార్లు నోటిఫికేషన్ వివరాన్ని చదివిన తర్వాత మీకు లాస్ట్ రిజిస్ట్రేషన్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇండియా పోస్ట్ gd.online.gov.in లో మనము అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నారన్నమాట. సో మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ అండ్ క్యాండిడేట్స్ అండ్ కెరియర్ ఉంది కదా, సో ఇక్కడ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్ ఏ వైజ్లో అంటే ఏ రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారన్నమాట. అలాగే ఇన్స్ట్రక్షన్ అంటే ఎటువంటి తప్పులు చేయకుండా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఫస్ట్ వచ్చేసి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత పేమెంట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంది, తర్వాత ఫైనల్లో అప్లికేషన్ అయితే చేయాల్సి అయితే ఉంది. ఇంకా రిజిస్ట్రేషన్ చూసుకుంటే మనకు రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఓపెన్ అవుతుంది అనమాట. ఆ అప్లికేషన్ ఫామ్ అంతా కూడా నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను, జాగ్రత్త విన్న తర్వాతనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఎటువంటి చిన్న మిస్టేక్ చేసినా కానీ మనకు ఎడిటింగ్ ఆప్షన్ అయితే ప్రజెంట్ అయితే ఇవ్వలేదన్నమాట. ఫ్యూచర్లో ఇచ్చేటువంటి అవకాశమే ఉందో లేదో కానీ ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ మాత్రం పద్ధతి ఫాలో అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్అప్ చేయండి. సో ఇక్కడ వ్యాలిడిటీ ఫర్ యువర్ డీటెయిల్స్ అడుగుతున్నారు అనమాట. సో మీ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్, అలాగే 10th క్లాస్లో ఏ పేరు అయితే ఉందో ఫుల్ నేమ్ అదే పేరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంది. అలాగే మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ చాలా జాగ్రత్త పెట్టుకోండి. మీ 10th క్లాస్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక జెండర్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. కమ్యూనిటీ, అలాగే సో 10th క్లాస్ ఎక్కడ పాస్ అయ్యారు, వాళ్ళకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలంగాణ. సో ఇతర రాష్ట్ర వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఆ ఇయర్ మెన్షన్ చేయండి. అలాగే ఇక్కడ క్యాప్చా ఉంది కదా, సో మీకు ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రిజిస్ట్రేషన్ సంబంధించిన ఏవైతే ఐడి అలాగే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు మెయిల్ అయితే వస్తుంది. అలాగే మీకు ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారో ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే వస్తుందన్నమాట. సో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్ అయితే నోటిఫికేషన్కి అయితే రండి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఐడి ఉంది కదా, ఆ ఐడితో మీరు ఫస్ట్ ఫీజు అనేది చెల్లించవలసి అయితే ఉంటుంది. సో ఫీజు ఎలా కట్టాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త విన్న తర్వాతనే మీరు ఫీజు అనేది చెల్లించండి. సో లాస్ట్ టైం వచ్చేసి మీరు ఫీజు వచ్చేసి నేరుగా హెడ్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో ఆ పోస్ట్ ఆఫీస్లోనే కట్టేవాళ్ళు, కానీ ఇక్కడ మనకు అయితే బెనిఫిట్ అయితే ఇచ్చారన్నమాట. సో డైరెక్ట్గా మీరు ఆన్లైన్లోనే మీరు అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించుకోవచ్చని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు అప్లికెంట్ నేమ్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్ అయితే మెంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత తన డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్లో ఏ ఇయర్లో పాస్ అయ్యారో మెన్షన్ చేస్తే సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు దానికి సంబంధించిన సో లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ ఫామ్ లింక్ అనమాట. సో మనకి ఇక్కడ చూస్తున్న ఫీజు ఉంది కదా, సో ఆ ఫీజుతో సంబంధించి ఉంటుంది అనమాట. ఆ ఫీజు ఆటోమేటిక్గా మనం ఆన్లైన్ అని క్లిక్ చేస్తే పే ఆన్లైన్ అనమాట. సో పే అని ఆన్లైన్ క్లిక్ చేస్తే మనము వాళ్ళ డీటెయిల్స్ ఏవైతే అడుగుతారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలన్నది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త విన్న తర్వాతనే మీరు ఫీజు అనేది చెల్లించండి. సో మీకు ఇంకొక ఆప్షన్ అయితే ఉండండి. సో మీరు ఎటువంటి అప్లికేషన్ ఫాము సో సంబంధించిన ఐడి మర్చిపోయినా కానీ సో మీకు ఫర్గెట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కింద ఫర్గెట్ ఐడి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా సో మీరు ఏదైతే మర్చిపోయారో ఆ ఐడి కూడా మీకు వీళ్ళైతే మెన్షన్ చేస్తారు. అది ప్రాపర్గా మీరు ఏదైతే క్యాండిడేట్ అప్లై చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తే క్లియర్గా అయితే మెన్షన్ చేయొచ్చు అనమాట. సో మీకు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందా, సో అప్లికేషన్లో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే మనకు నెట్ బ్యాంకింగ్ వచ్చేసి 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే నార్మల్గా బ్యాంకింగ్ తీసుకుంటే మనకు ఎటువంటి ఛార్జెస్ అనేది తీసుకోరన్నమాట. సో రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని వస్తాయన్నమాట. సో ఫోన్ నెంబరు, తర్వాత ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ నేము, కమ్యూనిటీ, అలాగే అమౌంట్ కూడా ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత మేక్ ఏ పేమెంట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనము మన డెబిట్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సో మన అప్లికేషన్ ఫీజు సంబంధించి కట్టచ్చు అనమాట. సో కట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే బ్యాక్ నోటిఫికేషన్కి వచ్చేయండి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే సో మళ్ళీ అప్లై ఆన్లైన్ ఉంటుంది. సో మనం అప్లై ఆన్లైన్ క్లిక్ చేసిన వెంటనే మనకు మొత్తం కూడా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత మిగతా అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ అంతా కూడా మీరు అప్లికేషన్ ఫీజు కట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉందా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా చూపిస్తుంది అనమాట. సో మీరు అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు, అలాగే అంటే అప్లై చేసిన తర్వాత అనమాట. సో ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషను ఫీజు పేమెంట్ అలాగే అయిపోయిన తర్వాత మనం అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. మొత్తం మనకు 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మన రిజిస్ట్రేషన్ అయిపోయింది, దాని తర్వాత ఫీజు అయిపోయింది, దాని తర్వాత ఇప్పుడు అప్లై ఆన్లైన్ అనమాట. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ అనమాట. మీకు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ అయితే ఉందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఇంకా సర్కిల్ చూసుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు సెకండ్ మనకు ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది, అప్లికేషన్ ఫామ్ అనేది. దాని తర్వాత మన డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా మెన్షన్ చేయండి. ఇంకా ప్రిఫరెన్స్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు, మీ ఫోన్ నెంబరు, అలాగే అంటే మన కాంటాక్ట్ డీటెయిల్స్, దాని తర్వాత మన ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్స్, ఫోటో, సిగ్నేచరు అవన్నీ మెన్షన్ చేయాలి. దాని తర్వాత ప్రింట్ అప్లికేషన్ అంటే మనకు ఆటోమేటిక్గా మొత్తం డీటెయిల్స్ అని ఒకసారి చెక్ చేసిన తర్వాత ప్రివ్యూ అనమాట. చెక్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన అప్లికేషన్ అనేది
వీళ్ళ పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. అంటే మనం అప్లై చేసిన తర్వాత మన స్టేటస్ కూడా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే వాళ్ళు మనం ఆన్లైన్లో అప్లై అయిందా లేదనేది ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇది ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ చూసుకుంటే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, సబ్మిట్ అని క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్ లేదా యాక్టివేట్ అనేది ఉంటే కరెక్ట్గా మనము అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసినామని క్లియర్గా అయితే ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నా సోషల్ మీడియా లింక్స్ అనేది ప్రాపర్గా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చానమాట. ఆ లింక్స్ అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. హౌ టు ఎర్న్ ఆన్లైన్ మనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆన్లైన్లో ఎలా డబ్బులు సంబంధించిన వీడియోస్ అయితే చేశానో ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. వీడియోస్ అన్ని చూడండి. అలాగే పేమెంట్కి సంబంధించిన అంటే విత్డ్రాకి సంబంధించిన లింక్ కూడా అలాగే పెట్టడం అయితే జరిగింది. లాస్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి.